హాయ్. హలో. నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజు స్పేస్. ఖాళీగా ఉంది మా ఫాము. మా హస్బెండ్ ఏమో వికెట్ కీపరు, మా అమ్మాయి బ్యాటింగు, మా అబ్బాయి బౌలింగు. ఇది నా చిన్న మేనకోడలు. ఇది ఆఫ్ సైడ్ ఫీల్డింగ్, ఆవిడ లెగ్ సైడ్ ఫీల్డింగ్. క్రికెట్ వర్షంలో ఆడుతున్నారు. నా ఫామ్ అంతా ఖాళీ అయిపోయింది. పాదులు తీసాను. చక్కగా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్లా ఉంది. ఇప్పుడు అన్నీ తీసినా కానీ నా బంతి పువ్వులు మాత్రం ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. బంతి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ గేట్ ఉండేది, ఇక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేశాను. ఇక్కడ ట్రాక్టర్లు ఎక్కడానికి కొంచెం డౌన్ ఉంది, కిందన ఇబ్బంది అవుతుందని. నా వాక్కాయ చెట్టు అప్పుడప్పుడు కాయలు కాస్తూ ఉంటుంది. ఆల్రెడీ 2 సార్లు ఫుల్ క్రాప్ వచ్చి వెళ్ళిపోయింది. మొన్న ప్లాంటేషన్ చేసిన మామిడి చెట్టు ఈ స్టేజ్లో ఉందండి. ఇది మందార చెట్టు వేశాను. ఇవి ఆవులు గేదెలు తినేసినవి, చక్కగా చిగురు పెట్టింది. కొమ్మే నాటాను ఇది కూడా. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. ఇది కూడా బాగానే సర్వైవ్ అయింది. ఇది ఇలాగే హిమపసంద్, ఇది కూడా పర్వాలేదు. పాదులు తీసాను, గాలి తగులుతుంది. ఇప్పుడు ఎండ వస్తుంది. ఇక్కడికి షిఫ్ట్ చేశానండి గేటు. ఇది రోడ్డు చెయ్యాలి ప్లేస్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మా షెడ్కి. మా పిల్లలు ఆడుకోవడానికి చక్కగా బాగుంది ఖాళీగా. సమ్మర్లో అయితే ఇంకా బాగుండేది, కానీ సమ్మర్లో మళ్ళీ వేరే క్రాప్ పెట్టేస్తాము. సమ్మర్ హాలిడేస్లో అయితే ఇంకా ఆడుకోవడానికి చాలా బాగుండేది. నేను చూపించాను కదండి మా ఫామ్లో స్పెషల్ అట్రాక్షన్ అని. ఎప్పుడు పూస్తూనే ఉంటుంది, గుత్తు గుత్తులుగా. లవ్ యూరా. ఇక్కడ రీసెంట్గా ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరిగిందండి నా ఫామ్లోని. ఇక్కడంతా మట్టి మట్టిగా ఉండేది. ఫామ్కి వచ్చిన వర్కర్స్ అందరూ కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా, బురద అయిపోయేది. ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది. అలాగే ఇక్కడ కొంచెం ఫామ్ దగ్గర రోడ్డు వేసాము. అలాగే నా ఫామ్కి గ్రిల్ వేద్దామని చెప్పి మెటీరియల్ తెప్పించడం జరిగింది. కానీ మా ఫామ్లో కరెంట్ ఇవ్వకపోవడం వల్ల వర్క్ ఆగిపోయింది. ముందుకి కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నాను షెడ్కి. అలాగే 2 ఇంచెస్ గోడ పెంచి కట్టాను. దీని మీద గ్రిల్ వస్తుంది. మా కుట్టి పిల్లలు ఇవి. ఏరా రా, ఇదండి మా కుట్టిగా. అరే కుట్టి, చూసారా ఎంత చిన్నగా ఉందో. దీనికి 5 పిల్లలు పుట్టియండి. అందులో ఒక పిల్ల చనిపోయింది. అందులో ఈ 4 ఇవి. వాళ్ళ మదర్ కంటే ఇవే హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ కూర్చోడానికి ఇదివరకు ఒక బల్ల ఉండేది కదా, దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశాను. ఇక్కడ వేసానండి బల్ల, చక్కగానా కూర్చోడానికి. ఇది మా షెడ్. ఇప్పుడు చక్కగా ఫ్రీగా ఖాళీగా కనిపిస్తుంది. ఫామ్లో ఏ మొక్కలు లేకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మొక్కలు కానీ ఏ ఒకటి ఉంటే నిండుగా అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద టేక్ చెట్లు ఉండేవండి షెడ్ దగ్గర. ఈ ఆకులు పడిపోయి అంతా చిందరవందరగా ఉన్నాయి, పాములు అవి అవుతున్నాయని మొన్నే చెట్లు కోయించేసానండి. పెద్ద చెట్లే 3 చెట్లు. దీనికేమో మళ్ళీ చిగురు పెట్టేసింది. ఇవి రాకుండా చూసుకోవాలి మళ్ళీ. ఇక్కడ ఎదుగోండి, అక్కడ ఒక చెట్టు. నా టేకు చెట్లు తీసినప్పుడు నా సపోటా చెట్టు మీద పడి కొమ్మ చక్కగా చాలా బాగా వచ్చింది. ఇరిగిపోయింది చెట్టు కొమ్మ, చక్కగా కాయలతో ఉంది. మా మదర్ ఏం చేశారంటే ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా అని మంట పెట్టారు.
ఈ మంట కాస్త కొంచెం చెట్లు ఇంకొంచెం కాలిపోయింది. చక్కగా చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఫుల్గా. కాయలతో ఉంది. ఇవి ఇక్కడ ఉండే చెట్లు తీసి గట్టువారంటే వేసానండి. ఇవి కేరళ అరటి, ఇది దానిమ్మ చెట్టు. కాయలు వస్తాయి కానీ మా వరకు ఉన్నవ్వండి, కోతులు వస్తాయి కదా, వాటి ఇష్టమే ఇవి. ఇది పసుపు, ఇది కూడా పసుపే. వాములో అక్కడక్కడ పసుపు మొక్కలు ఉంటాయి. నేను వేసినవి కాదు, తవ్విన తర్వాత అందులో దుంపలు ఉండిపోతాయి కదా, వేస్తాయి. మా మామిడి చెట్టు ప్రూనింగ్ చేసిన తర్వాత ఏమైందోనండి, చెట్టు కింద నుంచి చిగుర్లు వస్తున్నాయి, అలా పోతొచ్చి మాడిపోయింది. ఇంక చెట్టు తీసేయటమే.